అందరికీ సాయిరామ్. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారి ఆశీస్సుతో, బాబావారి ఆశీస్సుతో ఈరోజు నుంచి దేవీ భాగవతం పారాయణం మొదలు పెడుతున్నాను. మరి మీరందరూ కూడా శ్రవణం చేసి అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆలపాటి మాధవి శశిభూషణ్. ఈరోజు ముందు మాటగా చెప్పుకుందామండి. ఈ రచయిత బేతవోలు రామబ్రహ్మం గారు. ముందుగా గణేష ప్రార్థనతో మొదలు పెడుతున్నానండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సృష్టౌ యా సర్గరూపా జగదవన విభౌ పాలనీయా చరోద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధిహరి గిరిశారాధితాలంకరోతు. ఏ జన్మంబుననే సుమంబులను వీడే దేవి నర్చించెనో ఈ జన్మంబున రెండు ముక్కలవి అబ్బెంగాన నో తల్లి నేనో జన్ని మహిమావళుల్ పల్లికెదన్ వ్యోమాపగాతుల్వవాక్ శ్రీజాతమ్ము ననుగ్రహింపగదవే శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజ రాజేశ్వరీ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముందుగా ఈరోజు ఈ గీత గురించి, రచయిత గురించి తెలుసుకుందామండి. ముందు మాటగా సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో యో నః ప్రచోదయాత్. ఇది భాగవతం, దేవీ భాగవతం, శ్రీమద్ దేవీ భాగవతం, మహాపురాణం, పరమ పావన గ్రంథం. వ్యాసుడి కంఠం నుంచి గంటం నుంచి జాలువారిన దేవీ భక్తి రసామృతం, సాహితీ మకరందం. సూతుడు చెప్పినట్టు 12 స్కంధాలలో 18,000 శ్లోకాలలో అందించాడు ఆ మహానుభావుడు. ఇందులో సాక్షాత్తు జగన్మాత ప్రధాన పాత్ర, జగన్నాయిక ఇందులో నాయిక. ఇది దీని విశిష్టత. అందుకే దీన్ని పురాణరాజమన్నారు, భుక్తి ముక్తిదాయకమన్నారు. ఇందులో ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకాలైన మనోహర కథలతో పాటుగా యోగ తంత్ర మంత్రాది శాస్త్రాలు అనేకం ప్రసక్తమయ్యాయి. గ్రంథానికి ఉదాత్తతను సంతరించాయి. దీని చారిత్రకత గురించి ఎవరు ఏమి చెప్పినప్పటికీ దేవీ భాగవతం మన తెలుగు ప్రాంతంలో చాలా కాలం నుంచి ప్రచారంలోనూ ప్రసిద్ధిలోనూ ఉన్న పురాణం, పారాయణ గ్రంథం. ములుగు పాపయారాధ్యుల వారు, దాసు శ్రీరాములు గారు, త్రిపురాన తమ్మన దొరగారు, తిరుపతి వెంకట కవులు, నోరి నరసింహశాస్త్రి గారు కొంత ఈ సంస్కృత పురాణాన్ని తెలుగు పద్యవాక్యాలు కావ్యాలుగా తమ తమ శైలులలో మలిచారు. వీటిలో దాసు శ్రీరాములు గారిది అత్యంతము మూల విధేయమైన రచన. సరిపిల్ల విశ్వనాథ శాస్త్రి గారు, యామిజాల పద్మనాభ స్వామి గారు, ఇంకా మరికొందరు దీన్ని తెలుగు వచనంలోకి తర్జుమా చేశారు. వీరిలో తెలుగు పద్యాల్లో ఉన్న దేవీ భాగవతాన్ని వచనంలోకి మార్చిన వారు కొందరైతే సంస్కృత మూల గ్రంథాన్ని సంక్షేపించి వచనం చేసిన వారు మరికొందరు. ఏమైనప్పటికీ ఇవన్నీ తెలుగునాట
దేవి భాగవతానికున్న ప్రాచుర్యానికి, ప్రసిద్ధికి, ఆదరణకు నిదర్శనాలు. తెలుగుదేశం నట్టింట విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ తెలుగువారికందరికీ ఎలవేల్పేనాయే. అదీకాక మన ప్రాంతంలో తాంత్రిక మార్గామయాయుల సంఖ్య తక్కువేమీ కాదు. ఇప్పటికీ గణనీయంగా ఉండటం విశేషం. అందుచేత చాలా ప్రాచీన కాలం నుంచి ఇక్కడ దేవీ భాగవతం ప్రసిద్ధిలో ఉన్న గ్రంథమే. ఈనాటి పాఠకులకు అనువైన శైలిలో సంస్కృత దేవీ భాగవతాన్ని యథామూలంగా తెలుగువచనం చెయ్యాలి అనే దృఢ సంకల్పం విజిఎస్ పబ్లిషర్స్ అధివక్తులైన కీర్తిశేషులు సిరం సూర్యనారాయణమూర్తి గారికి ఏనాడో కలిగింది. ఆయన ఆజ్ఞను అనుసరించి వారి కుమారుడు శ్రీ సిరం రామారావు గారు దీన్ని కార్యరూపంలో పెట్టడానికి ఉద్యుక్తులై ఆ కార్యభారం నాకు అప్పగించారు. ఇది నా అదృష్టంగా, పురాకృత పుణ్యఫలంగా భావించాను. నాకు కూడా చాలా కాలంగా దేవీ భాగవతాన్ని వచన రూపంలో రాయాలనే కోరిక ఉంది. ఆ కోరిక ఫలించే రోజు సమీపించినందుకు ఆనందపరవశుడనై ఆ జగన్మాత అనుగ్రహంతో గ్రంథ రచనకు పూనుకున్నాను. అమ్మవారి దయవల్ల ఈ గ్రంథం ఇప్పుడు ఇలా మీ కరకమలాలను అలంకరించింది. కేవలం ఏడాది కాలంలో ఈ రచనను పూర్తి చేయించింది జగన్మాత. వెదురుపాక శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు ఆశీర్వదించి తాంబూలమిచ్చి పెట్టిన సుముహూర్తంలో 15/6/97 తేదీన ప్రారంభిస్తే 20/7/98 తేదీకి ముగిసింది. నేను నిమిత్తమాత్రుణ్ణి. లేకపోతే ఇది నా వల్ల అయ్యే పని కాదు. నాకు అంత శక్తి లేదు. తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది. శక్తి మాట అలా ఉంచండి. అసలు అంత కుదురు, నియమనిష్టలు, బ్రహ్మచర్యం ఎలా అమిరాయా అని అంతా ఆ తల్లిదయ్య. వీణ్ణి ఇలా చరితార్థం చేద్దాం అనుకుంది, చేసింది. కానిమ్మని నాకీ పుణ్యం గట్టినది అంతే. కథాభాగాలు చురుగ్గానే సాగేవి గాని తాత్వికాది విషయాలు వచ్చినప్పుడు ఒక్కొక్క శ్లోకం గొంతు పట్టుకునేది. అలాంటి సందర్భాల్లో పద్యకృతుల్లో నీలకంఠుల వారి తిలక వ్యాఖ్యానమో దారి చూపించాయి. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారి సౌభ్రాత్రం సహకరించింది. వీరికి కృతజ్ఞుణ్ణి అనడం చాలా చిన్నమాట. తాంత్రిక ఉపాసనా విధుల విషయంలో సాధకులను సంప్రదించాను. అభిప్రాయ సంప్రదాయ భేదాలు నన్ను మరింత అయోమయంలో పడవేశాయి. సంశయాన్ని జటిలం చేశాయి. అలాంటి చోట్ల మధ్య మార్గమే శరణ్యమైంది. ఇంకా 1-2 అలాగే స్థుతులు, తీర్థక్షేత్ర దైవత వర్ణనలు వచ్చేసరికి వ్యాసుడి వాణి ఆనందలాస్యాలు చేస్తుంది. బాణీలో చాలా మార్పు వస్తుంది. దీన్ని వచనంలో కూడా పట్టుకోవడానికి యథాశక్తి ప్రయత్నం చేశాను. ధ్వని సంపుటీకరణం వల్ల వ్యాసుడు ఉద్దేశించిన ప్రయోజనాన్ని యథాతథంగా అందించడానికే కట్టుబడ్డాను. తెలుగు పాఠకులకు దాన్ని దూరం చేయలేదనే విశ్వసిస్తున్నాను. ప్రధానంగా స్తోత్రాలలో దీన్ని గుర్తించవచ్చు. సంస్కృత భాషా పరిజ్ఞానం తగినంతగా లేని తెలుగు పాఠకులు, దేవీ భక్తులు ఈ పుస్తకాన్ని పారాయణ గ్రంథంగా స్వీకరించవచ్చు అనే అభిప్రాయం ఏదో తొలి నుంచి మనస్సులో కదిలి పారాయణ ఫలం పరిపూర్ణంగా దక్కడానికి ఆయువు పట్టులు అనదగిన అన్ని శ్లోకాలను ఆయా తావుల్లో ఉట్టంకించాను. వీటితో పాటు మూలంలో నిజంగా ఇలాగే ఉన్నదా అనే సంశయం వస్తుందనిపించిన తావుల్లో కూడా శ్లోకాలను చూపించాను. కవితా సౌరభాలను గుబాళించే శ్లోకాలను యథామతి ఉదాహరించాను. ఇవి ఈ తెనుగు సేతకు అదనపు విలువలు అవుతాయని ఆశిస్తున్నాను. సాంకేతిక పదాలకు, అప్రసిద్ధ పదాలకు చాలా మటుకు అర్థాలను కుండలీకరణంలో ఇచ్చి అటుపైని వాటి వాడుకను సాగించాను. కొత్త పదాలతో పరిచయ భాగ్యాన్ని పెంచుకోవాలి అనుకునే వారికి ఇది గోరంతైనా ఉపకరిస్తుందని కొండంత ఆశ. కాలమాన పరిస్థితులను బట్టి వాడుక తెలుగులో సులభ శైలినే స్వీకరించిన వస్తువుకు సంబంధించిన ఉదాత్తతను భంగపరచలేదు. చిక్కదనం సడలనివ్వలేదు. నీళ్లకుంబల్చనై అనిపించేట్టు ఎక్కడా చేయలేదు.
మూలంలోని ఏ అందాలను తెలిసి చెదిరిపోనివ్వలేదు. అలాగని తెలుగు వచనానికి ఉన్న ఒడుపును వయ్యారాన్ని త్యాగం చేయలేదు. ఈ శైలి రామణీయ కోసం కారకాన్ని మార్చుకోవడం, 1-2 పదాలను అక్కడక్కడ అదనంగా జతపరచడం మినహా సారాంశంగా మూలంలో లేనిది ఏదీ చేర్చలేదు, ఉన్నది ఏదీ జార్చలేదు. సరే, వృధాహంకారాలకేమి గాని నన్నొక వ్రాయసకాన్ని చేసుకుని తన పావన చరితను ఇలా మీకు అందిస్తున్న ఆ పరాశక్తి పారాయణ ఫలాన్ని కూడా మీకు అందిస్తుందనడంలో నాకైతే సందేహం లేదు. కన్నతల్లి కదా కనకదుర్గమ్మ, కరుణామృత వర్షిణి. ముందుగా చెప్పవలసిందే అయినా చివరిలో చెబుతున్నాను. ఈ గ్రంథాన్ని ఇంత అందంగా పెద్ద వయసు వారు సైతం సులువుగా చదువుకోవడానికి వీలుగా ముద్రించి ఇస్తున్న విజిఎస్ ప్రచురణ సంస్థ అధిపతులకు, వారి సిబ్బందికి ధన్యవాదాలు చెప్పడం నా పవిత్ర కర్తవ్యం. అలాగే ప్రూపులు దిద్దడంలో సహపారాయణ చేసిన నా శ్రీమతికి, మిత్రుడు డాక్టర్ జిఎస్ భాస్కర్ రావు గారికి ఆశీస్సులు. అధ్యాయం శ్లోక సంఖ్య చేసిన వాగ్ పబ్లిషర్స్ వారి 1986 ముద్రణ ఆధారం. యజ్జచ్చరితం శ్రీదేవ్యాస్తత్సర్వం లోకహేతవే నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా. ఇది ఇలా భవదీయుడు బేతులూరి సుబ్రహ్మణ్యం గారండి. ఈరోజు ముందు మాటగా ఇది తెలుసుకున్నాము. అమ్మవారి ప్రేరణతో మరి ఈ భాగవతం పారాయణము చక్కగా ముందుకు సాగాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆలపాటి మాధవి శశిభూషణ్. ఓం శ్రీ మాత్రే నమః.